నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాలం దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమానికి మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియచేయండి. తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం. యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. దేవునికి స్తుతి కలుగునుగాక. చూడండి, ప్రభు నీకు సహాయం చేయడానికి ఆకాశవాహనుడై అంటే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు నిన్ను చూడడానికి ఎవ్వరు రా, నిన్ను పలకరించడానికి ఎవ్వరు రా. ఎందుకంటే మనం ఎవరికి అవసరం లేదు, కానీ ప్రభు మాత్రం నిన్ను దర్శిస్తాడు. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడుస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి నిన్నెన్నడూ విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. నీ దుఃఖంలో, నీ వేదనలో నిన్ను పరామర్శించే దేవుడు, నీ దగ్గరకు వచ్చే దేవుడు, నీ స్థితిని మార్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు ఆ బయటకు వచ్చి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మేఘము వారికి పైగా ఉండి వారిని నడిపిస్తూ ఉందంట. ఇప్పుడు మేఘ వాహనుడై దేవుడు వారికి సహాయం చేస్తూ, వారికి కావాల్సింది ఏంటో, వారికి ఎప్పుడు ఆకలి అవుతుంది, ఎప్పుడు దాహం అవుతుందని వారికి పైనే ఉండి వారందరినీ చూస్తున్నాడండి. ఆ మేఘము ఆగినప్పుడు వారంతా ఆగిపోయేవారు, అక్కడే గుడారం వేసుకుని అక్కడే ఉండేవారు. ఎప్పుడు మేఘం కదులుతుందో అప్పుడు కదిలేవారు. అంటే దేవుడు ఆకాశ వాహనుడై వారికి పైగా వెళ్తూ ఎంత అద్భుతమైన సహాయం అందిస్తూ, వారికి కావలసిన ప్రతి అవసరం తీరుస్తూ, వారికి ఏ అపాయం రాకుండా, ఏ కీడు రాకుండా ప్రతి క్షణం వారిని చూస్తూ నడిపిస్తున్నాడు. చూడండి, వారి పాదములకు రాయి కూడా తగలేదండి. అరణ్యంలో ఒక ముళ్ళు కూడా వారి గుచ్చుకోకుండా ఎంతో జాగ్రత్తగా చిన్నపిల్లల్ని ఎత్తుకొని నడిపించినట్టు ప్రభు అంత చక్కగా వారిని నడిపిస్తున్నాడు ఆకాశ వాహనుడై. ఈరోజు ఈ కుటుంబంలో సమస్యల, పోరాటమా, శోధన, వేదనలో ఉన్నావా, రోగంలో ఉన్నావా, తప్పకుండా నీకు సహాయం చేయడానికి ప్రభు నీ ఇంటికి వస్తాడు. నీ ఇంటికి వచ్చిన దేవుడు నీ స్థితిని మారుస్తాడు, నిన్ను వెలిగిస్తాడు. నీ వ్యాధిలో నుంచి, నీ బాధలో నుంచి, నీ సమస్యలో నుంచి, నీ అప్పుల్లో నుంచి తప్పకుండా నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడే ఉదయకాలం మాట్లాడుతున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నా. ఎంత లోపలికి వెళ్ళిపోయినా, అమ్మో ఇక్కడి నుంచి ఇక్కడ లేవలేనేమో, అందరూ అంటున్నారా నిన్ను, ఈ స్థితి అయిపోయింది, వాడి పని అయిపోయిందని. లేదండి, తప్పకుండా దేవుడు నిన్ను దర్శిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు. నీ ప్రతి బంధకం నుంచి అద్భుతంగా ఆ సంఖ్యలన్నీ తెంపేసి నిన్ను బయటికి నడిపిస్తాడు. వాగ్దానం పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని నమ్ము. దేవుని కార్యములు ప్రభు నీ జీవితంలో తప్పకుండా జరిగించబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ప్రభు నెరవేర్చి ఈరోజు అంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల రాజా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తండ్రి, ఏ సమస్యలో ఉన్నారో, ఏ బంధకంలో ఉన్నారో, నువ్వు సహాయం చేస్తానని చెప్పావు. తప్పకుండా చేసే దేవుడు, మాట తప్పే దేవుడు కాదైనా. ప్రతి ఒక్కరికి నీ సహాయం అనుగ్రహించండి, నీ స్వస్థత అనుగ్రహించండి. నీ ప్రతి వారి స్థితిగతులను మార్చి అద్భుతమైన ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటూ ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి. ఈ బిడ్డలు ఎక్కడికైతే వెళ్తున్నారో వారి మార్గంలన్నింటిలో తోడుగా ఉండండి. కాపరి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. వారి మార్గంలన్నింటిలో వారి సరళం చేసి నీ కృపా సత్యములతో నడిపించండి. ప్రతి శోధ నుంచి తప్పించండి, ప్రతి వేద నుంచి తప్పించండి, ప్రతి అపాయం నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నం సఫలపరచున్నాయి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి సమృద్ధి అయిన నీ సమాధానంతో, క్షేమంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.